గోవింద 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 గోవింద.
కళ్యాణ నిదగే నిదగేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్న ఉపశాంతగే. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శతాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహక్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాసస్వామినః దివ్య సన్నిధౌ అస్మిన్ దేశే వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం మమ గోత్రోద్భవస్య. భక్తులందరూ కూడా మీ యొక్క గోత్రం చెప్పుకోవాలి. నామధేయస్య, ఇప్పుడు మీ యొక్క పేరు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య, ఇప్పుడు మీ యొక్క భార్య పేరు చెప్పుకోవాలి. సహ కుటుంబానాం, ఇప్పుడు కుటుంబ సభ్యుల పేర్లు, కోరికలను, ప్రార్థనలను స్వామివారికి విన్నవించుకోవాలి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః కరుణాకటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమినీలా సమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. సకల చరాచర జగత్తుకి ఆధారమై సర్వలోకాలను శాసిస్తూ సర్వ ప్రాణులను సృజిస్తూ భూత భవిష్యత్ వర్తమానాలను నిర్దేశించేటువంటి సృష్టి స్థితిలయ కారకుడైన శ్రీమన్నారాయణుడు కలియుగంలో శ్రీవేంకటాచలపతిగా శ్రీభూనీళా సమేత మలయప్ప స్వామిగా అర్చావతార స్వరూపంగా ఈ అభిజిత్ లగ్నంలో కార్తీక మాసం నాడు
కార్తీక మాసంలోని ఈ శనివారం నాడు స్వామివారి దివ్య తిరుమల క్షేత్రంలోని వెంకటరమణ కళ్యాణ మండపంలో ఉభయ నాంచారులతో కళ్యాణోత్సవ కైంకర్యాన్ని స్వీకరించడానికి వేంచేపు చేయబడ్డారు. స్వామివారి భక్తులు సేవాకర్తలుగా స్వామికి ఈ ఉత్సవాన్ని నిర్వర్తిస్తూ శ్రీవారి భక్త సంకల్పాన్ని ప్రప్రథమంగా మనవి చేశారు. ఆచార్యముఖంగా జరుగుతున్నటువంటి ఈ కళ్యాణోత్సవాన్ని స్వీకరించమని భక్తులందరూ కూడా స్వామివారిని అమ్మవార్లను పరిపరి విధాలుగా ప్రార్థన చేశారు. వారి యొక్క గోత్రనామాలన్నింటినీ కూడా స్వామివారికి వినతి చేశారు. ఆ తదుపరి స్వామివారి సర్వసైన్యాధ్యక్షులైనటువంటి విశ్వక్సేనుల వారి ఆరాధన, అదేవిధంగా పుణ్యాహవాచన కార్యక్రమాన్ని కూడా శ్రీవైఖానస ఆగమోక్తంగా అర్చకవరేణ్యులు నిర్వర్తించబోతున్నారు. అదిగో ఆ రజత పాత్రలోకి వరుణ దేవుణ్ణి ఆవాహన చేస్తూ జరిపించేటువంటి సకల వైదికమైనటువంటి ఈ క్రతువుని ఆశాంతము వేదమంత్రాలను ఆలకిస్తూ మనమందరం కూడా భక్తి శ్రద్ధలతో వినడం ద్వారా పరమాత్మ యొక్క పరమానుగ్రహాన్ని పొందగలుగున వాళ్ళమవుతాము. రూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం వసదేవ దేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శేషాచల నివాసినః శ్రీ భూమి నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం శ్రీ వైకానసోవచ్ఛాస్త్రోక్తమార్గేణ లోకకల్యాణార్థక్రియమాణ వైవాహిక మహోత్సవకర్మాంగం సద్యోంగకర్మాంగం రక్షాబంధకర్మాంగం ఉపాసనాగ్నో ఆఘారకర్మాంగం ప్రధాన హోమకర్మాంగం రాజహోమకర్మాంగం సర్వోపకరణ శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యావాచనం గరిష్యన్ ఆదౌ విశ్వక్సేనారాధనం గరిష్యే తదంగం కరకారాధనం గరిష్యే ఓం ధారా సప్తసమానుషేషో సరత్సరిత్స పరిపూరితేషో అపోవికనం మృతవాజేష్వృత్తాగం సర్వగం శర్మ ఇదమావశివా శ్రుతమా శాంతా శాంతతమా శుభా శ్రుతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిః ఓం ఏతే శతం వరుణగే సహస్రం యజ్ఞికా పాశావితా పురుత్ర తేభ్యో ఇంద్రస్య విష్ణుర్విశ్వే దేవా అముంచన్నవరదస్య కరకే పాంచభూతికమవాహయామి జలే వరుణమవాహయామి పృథే సమవాహయామి రక్తామృతమవాహయామి గతస్పతిమవాహయామి వరుణాగ్రమః ఇదమాసనం వరుణాగ్రమః పాద్యం సమర్పయామి యర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి వరుణాగ్రమః పుణ్యపుష్పై పూజయామి వరుణాగ్రమః గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి వరుణాగ్రమః సర్వోపచారాన్ సమర్పయామి విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్రసమన్వితం జగాపతిం శృంగకేతుం సుపుష్పరతాహనం ఉమాగ్నేయోగస్మాత్జామహే త్వా విశ్వే సదాత్వం మయితో అనుశంభో విరదంతే సునిదత్తాం ప్రైషామధీశోపదానామనాదిః యామేషస్తాం దళితాం దదాతు పద్మాకారమండలే ఓం షక్సేనమవాహయామి శాంతమవాహయామి హరమవాహయామి అమితమవాహయామి నిత్యానభాగినమవాహయామి తత్పత్నీం సూత్రవతీమవాహయామి వామే జగామవాహయామి విశ్వక్సేనాగ్రమః ఇదమాసనం విశ్వక్సేనాగ్రమః పాద్యం సమర్పయామి యర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి విశ్వక్సేనాగ్రమః పుణ్యపుష్పై పూజయామి విశ్వక్సేనాగ్రమః గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి విశ్వక్సేనాగ్రమః సర్వోపచారాన్ సమర్పయామి భవతుర్జ్ఞాతః సుపుణ్యాహం వాచయిష్యే వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ వసుదప్రోక్షితం అస్తో ప్రజాపతి ప్రగతాం భగవాన్ ప్రజాపతిః సామ్యంతఘోరాణి సామ్యంతపాపాని సామ్యంత ఈతగః శుభాని వర్ధంతాం శుభాని సామ్యంతఘోరాణి సామ్యంతపాపాని సామ్యంత్వాదీతగః శుభాని వర్ధంతాం శుభాని సామ్యంతఘోరాణి సామ్యంతపాపాని సామ్యంత్వాదీతగః శుభాని వర్ధంతాం శుభాని ఓమతో దేవా అవంతనాగతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తనాభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానిదతే పదం సమోఢమస్య భాగం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తదో ధర్మాణి ధారకన్ విష్ణోః కర్మాణి పశ్య జగతో అవతాని పస్పసే ఇంద్రస్సగజ్జస్సఖా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివి వచక్షురావతం తద్విప్రాసో విపణ్యవో జాగ్రవాకం వస్సవిందతే విష్ణోర్యత్పరమం పదం భద్రం కన్నేభిः శృణుగామధేవా భద్రం పశ్యేమాక్షవిజత్రాः స్తరైరంగైः సుష్ఠువాగం దస్తనోభిర్వశేమదేవగితం యదాయుః యుతమిన్నసరదో అంతిదేవాగత్రానశ్చక్రాజిరసం తనూనాం పుత్రాసో యత్ర పితరో భవంతి మానో మద్యారీషతా గర్గంతోః
अन्तरिक्षमदिर्माता सविता सपुत्रः विश्वे देवादिपञ्चनामतित्वं यत्पुण्यं नक्षत्रविषं यदा वै सूर्य उदेति अदनक्षत्रण्डयति यावत्सूर्यो गच्छेत् यत्र गण्यं पश्येत् तावत् गुरुवीत यत्कारी स्यात् पुण्याः एव कुरुते प्राणानागम्याम् अस्यां श्रुतो श्रीनिवासः वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याकर्णे पुण्यां भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्रस्वास्तु न पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्षददातु प्राणानागम्याम् अस्यां श्रुतो श्रीनिवासः वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याकर्णे पुण्यां वस्तिं भवन्तो ब्रुवन्तो कर्मणे स्वस्ति पुण्यां वस्तिं भवन्तो ब्रुवन्तो कर्मणे स्वस्ति पुण्यां वस्तिं भवन्तो ब्रुवन्तो कर्मणे स्वस्ति हृद्यास्म हव्ये नमसोमसद्य मित्रं देवं मित्रसेगन्नो अस्तु अनुराधा नविषा वर्धगन्तः रदञ्जीविमृतस्वीराः प्राणानागम्याम् अस्यां श्रुतो श्रीनिवासः वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याकर्णे पुण्याहं वृद्धिं भवन्तो ब्रुवन्तो कर्मर्जितां पुण्याहं वृद्धिं भवन्तो ब्रुवन्तो कर्मर्जितां पुण्याहं वृद्धिं भवन्तो ब्रुवन्तो कर्मर्जितां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोगिष्टामयोपवस्थानवोर्जे साधना आपो जनगताजनः पवमानस्वर्जनः पवित्रेण दर्शनिः यः पोतासपनातमां पठन्तु मादेव जनाः पठन्तु मनबोधियां पठन्तु विश्व आगमः तदवेद पवित्रवत् पवित्रेण पुनाहिमां शुक्रेण देवतीत्यत् अग्ने कृत्वा क्रतो गुम्भृणो एते पवित्रमुच्युषीम् अग्नेवतमन्तरां ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेण च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुणति दैव्याघात् यस्यै बह्वीस्तनवो वीतपुष्टाः तयान्तमाद्येषु वयज्ञस्यावतगौरगीणां वैश्वणरोऽस्विर्मा पुनातो वातप्राणेने चरोमगो भूः ध्यावा पृथिवी पयसापयोभिः ऋतावरीयज्ञिके मा पुनीतां मृगद्भिः सवितस्त्रिभिः वरसिष्ठैर्देवमन्नभिः अग्ने दक्षैः पुनाहिमां येन देवा पुनतां येनापो दिव्यङ्कसः तेन दिव्येण ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरद्येति मुठिभिः सम्वृतकम्बसं सर्वकं सबूतमश्नाति सवितं मातरिष्वणा पावमानीर्यो अद्येति मुठिभिः सम्वृतकम्बसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मदोदकं पावमानी स्वस्यगनी ऋतुगाही पयस्वती मुठिभिः सम्वृतोरसः ब्राह्मणे श्रुतकं विदं पावमानीर्दिशन्तु नः इमं लोकमदो अमं कामान् समर्दयन्तु नः देवे देवैः समावृताः पावमानी स्वस्यगनी ऋतुगाही कृतस्थितः मुठिभिः सम्वृतोरसः ब्राह्मणे श्रुतकं विदं येन देवा पवित्रेण आत्मानं पुणते सदा तेन सहस्रधारेण पावमान्यः पुणन्तु मां प्राजापत्यं पवित्रं ततोऽद्यामुखं हिरण्मयं तेन ब्रह्मविदोभयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्तु नीति सगमा पुनातो सोमस्तुस्त्यावरुणः समीच्या यमो राजा प्रवणाभिः पुनातु मां चतवेदामोर्जगञ्चा पुनातो तच्छम्योरावृणीमहे गातुं विज्ञागा गातुं विज्ञपदगे दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिघातु वेष्टजं षण्णो अस्तु द्विपदे सञ्चतुष्पदे ॐ शान्तिः 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 प्राच्यां च देवार्तजो मार्जगन्तां दक्षिणागां दिशमाषा पितरो मार्जगन्तां प्रतीच्यां दिशग्रहा पशवो मार्जगन्तामुदीच्यां दिस्या पवोषधयो वनस्पतयो मार्जगन्तामूर्ध्वागां तद्यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जगन्ताम् अधोधराधरैर्नागेभ्यो मार्जगन्ताम् ॐ अनोरणीयान् भगतो महीयानात्मा गुहायां निहितो सृजन्तोः तमकृतं पश्यति वेतशोको धातुः प्रसादात् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्ताचिदस्समिदः सप्तजिह्वात् सप्तगिमे लोका येषु चरन्ति प्राणा गुहासगां निहिताः सप्त अतः समुद्राग्रे सर्वेऽस्मान् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः वरुणाग्रमः विश्वक्सेनाग्रमः पुनः पाद्यं पुनरर्घ्यं पुनराचमनीयं समर्पयामि यदासकं यथास्थमधिष्ठापयामि समनार्थं क्षेमाय पुनरागमनाय च ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పరమాత్మకు ఉభయ నాంచారులతో జరుగుతున్న ఈ వైవాహిక మహోత్సవంలో శ్రీవైఖానస కైంకర్యపరులు ఇప్పటి వరకు
పుణ్యాహవాచన కార్యక్రమంతో సమస్తమైన దిక్కులని, అదేవిధంగా వస్తువులని, ద్రవ్యాన్ని, దేవతామూర్తులను కూడా శుద్ధి చేసిన తదుపరి అదిగో సద్యో అంకుర అర్పణ కార్యక్రమాన్ని సమంత్రకంగా నిర్వర్తిస్తున్నారు. బహుధాకృతులతో అనంతమై భువన రక్షకుడైనటువంటి శ్రీమన్నారాయణుడు సకల జగత్తుకి వసు సంపదలను ఒసిగేటువంటి విష్ణుస్వరూపంగా, దైన్యరహితులుగా తన భక్తులను మార్చేటువంటి దివ్యమైన సంకల్పాన్ని కలిగినటువంటి శ్రీమన్నారాయణుడై పంచభూతాత్మకమైన ఈ శరీరాన్ని ఏ విధంగా మనం అర్చించి రక్షించాలి అన్నదాన్ని స్వామివారు అక్కడ జరిగేటువంటి సద్యో అంకురార్పణ కార్యక్రమం రూపంలో అక్కడ మనందరికీ కూడా దర్శనమిస్తున్నారు. శ్రీమన్నారాయణ స్వరూపమే సకల జగత్తులో కూడా అణువణువునా వ్యాపించి ఉంది. అటువంటి స్వరూపాన్ని మంగళకరమైనటువంటి తులసి పుష్పాలు, అక్షతలు, గుడ నైవేద్యాలతో సకల ఉపచారాలను సమర్పణ చేసి ఓషధీ బీజాలనబడేటువంటి వాటిని ఆ మృత్తికా పాలికలలోకి నిక్షిప్తం చేసి మంత్రపూర్వకమైన జలంతో ప్రోక్షణ చేస్తూ జరపబడుతున్నటువంటి సద్యో అంకురార్పణ కార్యక్రమంలో మన శరీరాలు కూడా పంచభూతాత్మకమైనవే అంటూ పృథ్వీతత్వానికి ప్రతీకగా ఉన్న ఓ స్వామి, భూస్వరూపుడవైన నీవు పంచసంఖ్యాక గుణములచే విస్తారుడవై శబ్ద స్పర్శ రూప రస గంధాలనేటువంటి 5 గుణాలచే ప్రపూర్ణుడైనటువంటి స్వామివారి యొక్క దర్శన భాగ్యం మనందరికీ అక్కడ కలుగుతోంది. చూడండి, చక్కగా అక్షతలతో అదేవిధంగా మంగళకరమైన పుష్పాలతో ఆ సద్యోంకురార్పణ కార్యక్రమాన్ని సమంత్రకంగా నిర్వర్తించి పృథ్వీతత్వమైన స్వామి స్వరూపాన్ని, భూదేవి అమ్మవారిని కూడా అక్కడ అర్చించి ఆ తదుపరి స్వామివారికి అమ్మవార్లకు ధరింపజేయబోయేటువంటి రక్షాసూత్రాలలోకి సర్పదేవతలను ఆవాహన చేయడం ద్వారా సకల జగత్తుకి కూడా భయాన్ని పారద్రోలేటువంటి రక్షాసూత్ర ధారణ కార్యక్రమం స్వామివారు స్వీకరించబోతున్నారు. అదిగో ప్రతిసరబంధన కార్యక్రమంలో వేదమంత్రాలను పఠనం చేస్తూ స్వస్తి సూక్తాలను అక్కడ కైంకర్యపరులు పఠనం చేస్తూ ఆవాహన జరిపించబోతున్నారు. ఆ వేదమంత్రాలను కూడా మనం భక్తితో ఆలకిస్తూ స్వామివారి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలని పొందగలుగుదాం. ఆ పసుపు దారాలలోకి సర్పదేవతలను స్వస్తి సూక్త పఠనం ద్వారా ఆవాహన చేస్తున్నారు. అనంతుడు, ఆదిశేషుడు, నాగరాజు, వాసుకి సర్పదేవతలు. ఓం శేషమవాహయామి, శాస్త్రీషమవాహయామి, అనంతమవాహయామి, నాగరాజమవాహయామి, శేషాగ్రమః ఇదమాసనం, శేషాగ్రమః పాద్యం సమర్పయామి, యజ్ఞం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, శేషాగ్రమః పుణ్యపుష్పై పూజయామి, శేషాగ్రమః గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, శేషాగ్రమః సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నోమేతామస్వినాభగ స్వస్తి దేవేర్వణర్వణః స్వస్తి భూషా అసురో సాధన స్వస్తి ద్యావా పృథివీసు చేతనా స్వస్తగే వ్యుప్రవామహై సోమం స్వస్తి భువనస్య గస్పతిః బృహస్పతిం సర్వాగణం దుస్తగే స్తగ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అత్యాసుస్తగే వైశ్వానరో వసురగ్నిసుస్తగే దేవానుస్తగే స్తునో రుద్రపాత్తం హాసః స్వస్తి మిత్రా వరుణా సుతిపథ్యే రేవతి స్వస్తి నగీంద్రశ్చాగ్నిస్తునోదితే కృతి స్వస్తి బంధామనోచరేమ సూర్యా చంద్రమసా వివ పునర్దతాగ్నతా జానతా సంగమేమహే స్వస్తిగనం తార్క్షమరిష్టనే మహద్దోతం వాగసం దేవతానాం అసురగ్నమింద్రసకం సమత్సో బృహత్యసో నవమివారుహేమ అం హోముచమాంగిర్గుస్త్యాత్రేయం మనసా చదార్క్షం ఇదమానుశ్రవణం ప్రపద్యేటి సంభాదేశ్వయన్నో అస్తు శుభగం శుభం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ శ్రీనివాసాయ మంగళం. సకల జగత్తులో ప్రతి జీవికి కలిగేటువంటి ఆపదల నుంచి రక్షించేటువంటి శ్రీమన్నారాయణ స్వరూపం మనందరికీ కూడా ఈ కళ్యాణోత్సవంలో
మలయప్ప స్వామిగా అర్చావతార స్వరూపంగా స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి పెళ్లి కుమారుడిగా స్వామివారు మనకి దర్శనం అందిస్తూ తన భక్తులకి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కాపాడేటువంటి కరుణాంతరంగుడైనటువంటి ఆ శ్రీహరి పంచాయుధాలతో సిద్ధంగా ఉంటారట తన భక్తులని. అలనాడు గజేంద్రుణ్ణి, బాలభక్తుడైన ప్రహ్లాదుణ్ణి, ద్రౌపదిని కాపాడినటువంటి స్వామి భక్తుల ఆపదలను పారద్రోలడానికి ఆయుధధారి అయి పంచాయుధధారి అయి స్వామివారు నిలబడి ఉంటారట. వాటిల్లో పాంచజన్యమనేటువంటి శంఖాన్ని, సుదర్శనమనేటువంటి చక్రాన్ని, కౌమోదకి అనేటువంటి గదని, నందకమనే ఖడ్గాన్ని, శాంఘమనేటువంటి చాపాన్ని స్వామివారు ధరించి అందున సుదర్శన చక్రంలో స్వామివారు ఆ విశిష్టమైనటువంటి స్థానాన్ని దానికి కల్పించడానికి కారణం ఏమిటంటే సాక్షాత్తు విష్ణు స్వరూపమే ఈ సుదర్శన చక్రం. అలనాడు అంబరీష భక్తి అకల్మషమైనది, నిశ్చలమైనటువంటి భక్తితో చేసేటువంటి ఏకాదశి వ్రతాన్ని పాడు చేయాలన్నటువంటి ఉద్దేశంతో దుర్వాస మహర్షి ప్రయత్నం చేస్తే అంబరీష చక్రవర్తి స్వామివారి పాదాలను శరణు వేడినప్పుడు ఆ సుదర్శన చక్రాన్ని తట్టుకోలేక బ్రహ్మాది దేవతల దగ్గరికి పరుగులెడుతూ వెళితే, మా వల్ల కాదయ్యా, దీని నుంచి కాపాడగలిగిన వాడు కేవలం శ్రీమన్నారాయణుడే అంటూ భాగవత కథ మనకు తెలియజేస్తుంది. అందులో ఇది కార్తీక మాసం. కృత్తి అంటే శరీరం. అందుకే సుదర్శన చక్రం ఆవిర్భావ నక్షత్రం కూడా కృత్తికా నక్షత్రంగా కార్తీక మాసంలో తెలియజేస్తారు. అందువల్ల కార్తీక మాసమైనటువంటి ఈ మాసంలో మనం సుదర్శన చక్ర ధ్యానాన్ని చేయడం ద్వారా శత్రు భయాలు, రోగ భయాలు, అదేవిధంగా రుణబాధలు, మనం తప్పించుకోలేనటువంటి భయాల నుండి మనం కాపాడబడాలంటే సుదర్శన చక్రాన్ని అర్చించాలిట. కాలసర్ప భయాంతకం అంటే సర్పదోష నిర్మూలనం కూడా సుదర్శన చక్రం మనకి అనుగ్రహించగలదుట. కాబట్టి కాలసర్ప యోగం అనేది జ్యోతిష్ శాస్త్రంలో ఒక దుర్యోగంగా, అష్టకష్టాలకు కాణాచిగా, సర్పదోషంగా చెబుతారు. అటువంటి సర్పాలనే తన యొక్క రక్షాసూత్రంగా తనతో పాటు ఉభయనాంచారులకు కూడా అటువంటి భయాలను పారద్రోలేది కూడా నేనేనంటూ ఆ సుదర్శన చక్రాన్ని తాను ధరించి శ్రీమన్నారాయణుడు తన భక్తులకు అనుగ్రహాన్ని వరప్రదానం చేస్తున్నారు. స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి మనం సుదర్శన స్వామి వారి ధ్యానాన్ని కూడా చేయాలట. సులభమైన, సుశీలమైన, సుందరుడైన సుదర్శనుడి యొక్క ఆ కమనీయ రమణీయమైనటువంటి రూపము మనోహరమై ఆ సుదర్శను యొక్క లీలా వైభవాన్ని గనక మనం స్మరణ చేయడం ద్వారా కూడా రక్షణ పొందుతాముట. అటువంటి సుదర్శన చక్రధారి అయినటువంటి శ్రీ మహావిష్ణు స్వరూపం కలియుగంలో తిరుమల వెంకటాచల పర్వతంపై ఈ కలియుగంలో తన భక్తులను రక్షిస్తూ అనుగ్రహిస్తూ అపరిమితమైనటువంటి వాత్సల్యాన్ని కురిపిస్తోంది. అదిగో కైంకర్యపరులు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి స్వరూపమైన శ్రీదేవి అమ్మవారి వామహస్తానికి రక్షాసూత్రాన్ని ధరింపజేసి సకల స్త్రీ జగత్తుని కాపాడమని ఆ తల్లిని శరణువేడి ఆ తదుపరి భూదేవి అమ్మవారి యొక్క వామహస్తానికి కూడా ఈ రక్షాసూత్రాన్ని ధరింపజేస్తున్నారు. ఆ జగన్మాత భూదేవి అమ్మవారు సకల జగత్తుని, చరాచర జగత్తుని నడిపించి పాలించి పోషించేటువంటి సస్యవృద్ధిని అనుగ్రహించేటువంటి తల్లిగా, ఉభయనాంచారులు కూడా సకల జగత్తులోని మానవాళిని అనుగ్రహించేటువంటి జగన్మాతలుగా స్వామివారికి కుడి ప్రక్కగా ఉన్న స్వర్ణసింహాసనాన్ని పెళ్లి కుమార్తెలుగా అధిష్ఠించారు. ఆ తదుపరి అత్యంత నిష్ఠతో జరపవలసినటువంటి భగవత్ కళ్యాణ కైంకర్యం కాబట్టి వారు కూడా ఎటువంటి ఉపద్రవాలు ఈ కళ్యాణానికి కలగకుండా ఉండడం కోసం అపరిమితమైనటువంటి నిష్ఠా భక్తి శ్రద్ధలను ప్రసాదించమని కైంకర్యపరులు రక్షాసూత్ర ధారణ చేసి స్వామివారి పాదాలను శరణు వేడుతున్నారు. ఆ స్వామివారి అనుజ్ఞతో ఆ తదుపరి అంగంగా అగ్ని ప్రతిష్టాపన అనబడే ఆగార వైదిక ప్రక్రియని అక్కడ సమంత్రకంగా
వైదికంగా నిర్వర్తించబోతున్నారు. హోమగుండం చుట్టూ చక్కటి అలంకరణలతో ఆ తదుపరి సకల దేవతా పరివారాన్ని కూడా అష్టదిక్పాలకుల్ని ఆవాహన చేసి యజ్ఞేశ్వరుడైన అగ్నిదేవత యొక్క ఆవాహన కూడా జరిపించబోతున్నారు. గుడశేషాన్ని ఆద్యశేషంతో ఈ కార్యక్రమాన్ని కైంకర్య పరులు జరిపిస్తారు. శుద్ధైరుగ్ధైర్వా వృద్ధ్వాంసం శుద్ధ ఆశీర్వాన్నమత్తో ఇంద్ర శుద్ధో నాగహి శుద్ధ శుద్ధావిరూతిభిః శుద్ధోరగం నిధారయా శుద్ధో మధ్య సౌమ్యః మయి దేవాద్యుణమాగజంతాం మయ్యాశీరస్తు మయి దేవహూతిః దైవ్యా హోతారాముషింతపూర్వేరిష్టాస్యామతనువా సువీరాः ఉద్దన్యమానమస్య అమేద్యం పుపాప్మానజమానస్య గంతో శివానుషన్నో మాతా పృథివీ తోకసాత తత్సదుర్వరేణ్యంబర్గో దేవస్య ధీమహి దిగో యో న ప్రచోదయాత్ ఘృతప్రతీకో గతయో నిరగ్నైర్ఘృతైः సమిద్ధో ఘృతమస్యాన్నం ఘృతపృషస్వాశ్రితో వహంతే ఘృతం పిబన్సి గజాయక్షి దేవాన్ ఆయుర్దా అగ్నే హవిషోనుషానో ఘృతప్రతీకో గతయో నిరేధి ఘృతం పేత్తామదుచారకవ్యం పదేవత్ర వక్షాధిమం అవధిరమణ్యస్వ సవితప్రసువా తత్సవితుర్వరేణ్యంబర్గో దేవస్య ధీమహి దిగో న ప్రచోదయాత్ బ్రహ్మజజ్ఞానం ప్రథమం పురస్తావుసీమతస్సురుచో వేన ఆవహ స బుజ్ఞాపమాస్య విష్టాసదస్య నదస్యవః ఓం బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి హిరణ్యగర్భమావాహయామి పితామహమావాహయామి బ్రహ్మణే నమః ఇదమాసనం సోమో భేనగం సోమో అర్వంతమాసగం సోమో వీరం కర్మణ్యం దధాతో సాధన్యం వితక్తకం సభేయం ప్రదర్శనుదాత తస్మై ఓం సోమవాహయామి యజ్ఞాంగమవాహయామి ఇందుమవాహయామి చంద్రమవాహయామి సోమాగ్రమః ఇదమాసనం బ్రహ్మ సోమాదిభ్యో నమః పాద్యం సమర్పయామి యజ్ఞం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి బ్రహ్మ సోమాదిభ్యో నమః పుణ్యపుష్పై పూజయామి బ్రహ్మ సోమాదిభ్యో నమః గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి బ్రహ్మ సోమాదిభ్యో నమః సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధగత్తున్నాగస్య వృష్టేజమానోऽस्तु సప్తఋషీణాకం సుకృతాం మిత్రలోకస్తత్రేవం యజ్ఞమజమానం చ దేహి ఓం ప్రోక్ష పాత్రాదాదవమాదాయ పవిత్రే स्तो వైష్ణవ్యే स्तो యజ్ఞే स्तो వాయుభూతే स्तो విష్ణోర్మణసా భూతే स्तो యజ్ఞస్య పావనే స్తః దివే త్వా అంతరిక్షాగత్వా పృథివ్యై త్వా పోషాగత్వా ఆదిత్యవ్యంజనమసి ఊర్ణాం మృదంత్వా స్తృణామి పాఠస్థం దేవేభ్యః విష్ణవే నమః విష్ణోస్తూపోసి ఇతి ప్రాచ్యాం దక్షిణతో విష్ణోస్తూపోసి ఉత్తరతో విష్ణోస్తూపోసి పశ్చిమతో విష్ణోస్తూపోసి ఓం విష్ణుమవాహయామి మహావిష్ణుమవాహయామి సదా విష్ణుమవాహయామి వ్యాపినమవాహయామి శృతాసి ఘృతాసి ధ్రువాసి తారుణాసి వానస్పత్యో దేవేభ్యో శృందస్వ పృథివ్యాపో గృహీష్యామి బ్రహ్మన్నపప్రణేష్యామి యజమానవాచం యచ్చ సోమాపప్రణేష్యామి యజమానవాచం యచ్చ ప్రణయయజ్ఞం దేవతావర్ధయత్తన్నాకస్య వృష్టేజమానోऽस्तु సప్తఋషీణాకం సుకృతాం మిత్రలోకస్తత్రేవం యజ్ఞజమానం చ దేహి ఓం ప్రణగా సంభిషంతాం దృఢపాత్రాన్ని దేవయజ్ఞాయైః దక్షిణప్రణిదో బ్రాహ్మేణ తీర్థేన ప్రజాతిమవాహయాం బ్రహ్మాణమవాహయామి అగ్నిమవాహయాం సోమవాహయామి అగ్నిమవాహయాం సోమవాహయాం అగ్నిశోమానవాహయాం బ్రహ్మాణమవాహయామి ఇంద్రమవాహయామి వసూనవాహయాం వర్తమవాహయాం రుద్రాణవాహయామి ఆపౌపస్వస్యాం ఓం శ్రీవిష్ణుమవాహయాం బృహస్పతిమవాహయాం మిత్రమవాహయాం వృణమవాహయామి ఆదిత్యానవాహయామి అశ్వినమవాహయామి పూషణమవాహయామి కక్షమవాహయామి కక్షదే సోమవాహయామి ఔపాసనిజ్ఞమ విశ్వాన్ దేవాన్ సర్వదేవానవాహయామి ఆజ్యపాత్రే ఓం బ్రహ్మణేష్ణరపామి ఇంద్రాష్ణరపామి ఓం వసుభ్యోష్ణరపామి మరుద్భ్యోష్ణరపామి రుద్రేభ్యోష్ణరపామి ఆప ఉపస్పృశ్యాం ఓం శ్రీవిష్ణువేష్ణరపామి బృహస్పతిష్ణరపామి మిత్రాయుష్ణరపామి వరుణాయుష్ణరపామి ఆదిత్యేభ్యోష్ణరపామి అశ్వభ్యాభ్యోష్ణరపామి పూష్ణేష్ణరపామి కక్షాయుష్ణరపామి కక్షే సోమాయుష్ణరపామి ఔపాసజ్ఞేభ్యో దేవేభ్యో సర్వదేవేభ్యోష్ణరపామి ఆజ్యం త్రిపదశ్రయామి చిరం త్రిపదశ్రయామి అగ్నే జ్యోతిరసే సమిద స్వాహ అమృతమసి వారుణమసి అంతర్గం వక్ష అంతరిత అరాతగ ప్రత్యుష్టకం రక్ష ప్రత్యుష్ట అరాతగ చిత్పదే స్థాపన తచ్చిద్రేణ భైత్రేణ సూర్యస్య
तस्य विस्मः वाक्पति स्वापणात् त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य तस्य विस्मः देवस्ता सविता पुनात् त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मि विस्मः करसम्पूर्णवा समितो गृहीत्वा मूलाघ्राभ्याङ्गदग्गस्पर्शयित्वा अभ्यच्छ अक्षता आज्य तिरुभिः इमामे अग्नैष्टका धेनवः सन्तु इंद्राय नमः अग्नये नमः यमाय नमः निरुतये नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेसे नमः सवोसे नमः अजराप्रवे नमः यज्ञपुरुषाय नमः अवितिरमुञ्जस्व अवितिरमुञ्जस्व स्वस्तिरमुञ्जस्व देवसवितः प्रसुवा ॐ अयन्त यद्म आत्मजतवेदस्तेनेद्यः सवर्धस्व एर्नवर्धगतास्मान् पृथगापसुर्ब्रह्मत्सेनान्नाद्येन समेदगस्वाहा वायुव्याधाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्याधीशानान्तमिन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा आपौपस्पृश्य ओं श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अस्भ्यां स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा अक्षते सोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिघार्या चरुं सावित्र्या गृहीत्वा जुक्वा व्यागति ज्योति ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं शवस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अविदेनमग्गुस्तादेनमग्गुस्तादेवस्तेनमग्गुस्ता देवसवितः प्रासावीः शरणानागम्या अस्यां शोतो श्रीनिवासः वैवाहिकमहोत्सकर्माङ्गमुपासनाग्नो आधारान्ते शोदोषप्रायश्चित्तार्थम् अतो देवदैवैष्णवतिर्घोष्ये अवितिरमुञ्जस्व उदिरमुञ्जस्व स्वस्तिरमुञ्जस्व देवसवितः ॐ अतो देवा अवन्तनागतो विष्णुविचक्रमे पृथिव्या सप्तदा विस्वाहा इदं विष्णुविचक्रमे त्रेधानदे पदं समूढमस्य वागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः तदुधर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यति गतो अवतानि पुष्पते इन्दस्य गजस्सका स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवोयक्षरायुधग्गस्वाहा पद्यप्रासो पञ्जवो जाग्रवाकं वस्सविन्दते विष्णोर्यत्परमं पदग्गस्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं शिवस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अवितेनमग्गुस्तादेनमग्गुस्ता स्वस्तिनमग्गुस्ता देवसवितः प्रासावीः మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా అలరి శ్రీ వెంకటేశ ఆడకుమము రప్పించి పలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగవించేరా చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగవించేరా
అందపు శ్రీ వెంకటేశ ఆడకు మమ్ము రప్పించి విందులతో నిట్టే తిరువీధులేగవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా. పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా. పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా. ఈ రీతి శ్రీ వెంకటేశ ఇద్దరు మము రప్పించి ఆరితేరి పువ్వములు అవధరించరయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా. శ్రీమదాదినారాయణస్య అచింత్యా ప్రతిశక్త్యాభ్రియమానస్య మహాజలోగస్య మధ్యే పరిభ్రమమానానామనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజో వాయురాకాశపదహంకార వ్యక్తావ్యక్తసప్తావరణీరావృతే అస్మిన్ భగతి బ్రహ్మాండే ఆధారశక్తిశ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం మూర్ధభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాలాయమానస్య పణిరాజేషస్య సహస్రపనామణిమండలమండితే ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంతే శుండాత్తండోత్తంభితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నేయమనిరతి వరుణవాయుకుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాచలవలగితే లవణే క్షుతిక్షీరశుద్ధోదకాఖ్య సప్తార్నవపరివృతే జంబూప్లక్ష కుశక్రూంజసకసాల్మలీ పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మహేంద్రమలయ వింధ్య పారిగాత్రాఖ్య సప్తుకులపర్వత విరాజితే భారత కిం పురుష హరీలావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యకరమణక గురువర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతాంబ్రకబస్తి పున్నాగంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్ర దిశమధ్యరేఖాగా పురదిగ్భాగే మేరోర్దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే సకల దేవతా సన్నిధౌ మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏ తక్షణపర్యంతం బాల్యవ్వన కౌమారవాద్దకేషు రగసి ప్రకాశే చ ఆవర్త అనావర్త మహాపాతక సమస్తివృతక్షగార్ధం దశపూర్వేషాం దశాపరేషాం మద్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహిదామాతపసంగాత కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః
उत्तीर्य श्रीहरिलोके निवासित्यर्थं द्विगुणीकृत अग्निष्टोमतिरात्राप्तोर्यामसान्तपनवाजपेय पौण्डरीकाश्वमेधादि तदकृतो पुण्यफलावाप्त्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्यमिति चतुर्विधमोक्षबलसिद्ध्यर्थं श्रीविकनो मुनीन्द्रमतानुसारिभिः भृग्वादिभिर्मन्वादिवसिष्ठादिभिः दिव्यमहर्षिभिरुक्त गृह्यधर्मशास्त्र पुराण इतिहासप्रतिपादकन्यादानकल्पोक्त सकलफलावाप्त्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य सुदर्शनपाञ्चजन्यकौमोदकीरन्दकशार्ङ्गादि दिव्यपञ्चायोदरस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैकानसगवच्छास्त्रोक्तमार्गेण आङ्गेर्षभारगस्पत्य भारद्वाजत्रयानुषयप्रवरान्वित भारद्वासगोत्रोद्भवस्य पञ्चव्यूहविभेदेन प्रवर्तमानस्य परतत्त्वविभवव्यूह अन्तर्गामी अर्चावतारस्वरूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नप्त्रे आङ्गीर्षभारगस्पत्य भारद्वाजत्रयानुषयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्तिस्थले कारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राग आङ्गीर्षभारगस्पत्य भारद्वाजत्रयानुषयप्रवरान्वित भारद्वासगोत्रोद्भवस्य समस्तदेवता निकुटमकुटमनिगणविजृम्भित पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गीर्षभारगस्पत्य भारद्वाजत्रयानुषयप्रवरान्वित भारद्वासगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहारकेयूरदिव्याभरणभूषिताय श्रीवत्साङ्कितवक्षस्काय दिव्यकौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्योशोभिताय प्रपन्नपारिजाताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्याद्भुतनित्ययौवनस्वभावलावण्य तेजोरत्नाकराय सकलशाखाध्यागिनो अखिललोकपवित्रगोत्राय षण्नक्षत्रे मकररासौ जाताय श्रीश्रीनिवासस्वामी परब्रह्मणे वराय भार्गवत्स्यवन आप्नुमान औरवेदल पञ्चानुषयप्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं प्रातुनां सुराङ्गना संसेवितपाधारविन्दां श्रीमहाविष्णोः वक्षस्त्रनिवासिनीम् आनन्दगुणात्मकां मूलप्रकृतिरूपाम् उत्तरबलिनक्षत्रे कन्यारासौ जातां भृगोः सङ्कल्पतनकां श्रीदेवीनां निवां कन्यां वृणीमहे दास्यामि कास्यपावत्सारणैर्द्रवत्रगानुषयप्रवरान्वित कास्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सकलसुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीम् अत्यन्तसौन्दर्यवतीं बहुश्यामलाङ्गी रेवती नक्षत्रे मीनरासौ जातां कश्यपप्रजापतेः सङ्कल्पतनकां भूदेवी नाम्निमां कन्यां वृणीमहे दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणेर्युतां दास्यामष्टवेतोभ्यं ब्रह्मलोकजगीषयां कन्यां स्वलङ्कृतां साध्वीं श्रीलागसमेधसे प्रगतोऽहं प्रगच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्बरा सर्वभूता साक्षिणः सर्वदेवता इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तः सुमुहूर्तोऽस्तु। గోవింద గోవింద. శ్రీమన్నారాయణ స్వరూపమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆనంద నిలయ దివ్య విమానంలో వక్షస్థల వ్యూహలక్ష్మితో స్వామివారు ఉభయ నాంచారులతో కూడా గృహస్థాశ్రమాన్ని స్వీకరించారు, కన్యాదానాన్ని స్వీకరించారు. తాళ్లపాక వంశీకులు చేసినటువంటి కన్యాదానాన్ని స్వీకరించినటువంటి స్వామివారు ఆ తదుపరి మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని జరిపించబోతున్నారు.
ఉభయ దేవేరులకు కూడా. ఈ కన్యాదానం జరిపించేటప్పుడు మహాసంకల్పాన్ని పఠనం చేశారు వేద పండితులు. మహాసంకల్పం, సంకల్పము అంటేనే ఏ కల్పంలో, ఏ యుగంలో, ఎప్పుడు, ఏ సమయంలో, ఎవరు, ఎక్కడ, ఎవరికి దేనిని ప్రదానం చేస్తున్నారనో, లేదా దేన్ని కోరుకుంటున్నారనో, దేన్ని స్వీకరిస్తున్నారనో, దేన్ని పరిచ్ఛేదిస్తున్నారనో, ఇలా వాటి భావం. మరి మహాసంకల్పం అంటే కలౌ ఈ కలియుగంలో దానమేకమంటారు. కృత త్రేతా ద్వాపర యుగాలలో తపస్సులు, యజ్ఞాలు వీటికి ప్రాధాన్యత ఉంటే కలియుగంలో దానానికి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది. అందులో కన్యాదానం జరిపించేది ఎవరి ప్రీతి కొరకు జరిపిస్తాము? లక్ష్మీనారాయణుల ప్రీతి కొరకు. ప్రీతి కొరకు జరిపించడం కాదు, లక్ష్మీనే నారాయణుడికి దానం చేస్తున్నాము. ఉభయ లక్ష్ములు, ఉభయ మహాలక్ష్ములు ఇరువురు కూడా, శ్రీదేవి భూదేవి నాంచారులు ఇరువురు కూడా ఉభయ మహాలక్ష్ములు. వారిని నారాయణుడికి కన్యాదానం తాళ్లపాక వంశీకులు నిత్య కన్యాదాతలుగా, స్వామివారు నిత్య పెళ్లి కొడుకుగా, తిరుమల దివ్యక్షేత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజమానమై సకల భక్తుల హృదయాంతర్గత వాసుడైనటువంటి శ్రీనివాస పరమాత్మ దారి తప్పి పక్కకు వెళ్ళిపోయినటువంటి తన భక్తులందరినీ కూడా తన అపారమైనటువంటి వాత్సల్యంతో తిరిగి తన హక్కుకి చేర్చుకునేటువంటి ఒక ధర్మాన్ని కూడా ప్రతిపాదించాడు. స్వామివారు ఒకప్పుడైతే ప్రత్యక్షంగా మాట్లాడేవాళ్ళు. మరి కలియుగంలో అలనాడు తొండమానుడు చేసినటువంటి ఒక తప్పిదానికి ఈ రోజుకు స్వామివారు ప్రత్యక్షంగా మాట్లాడకపోయినా సంకల్పంగా తన భక్తుల హృదయంలో ఆ సంకల్ప రూపంగా స్వామివారు వసిస్తూనే ఉన్నారు. అటువంటి మహామహాభక్తులైనటువంటి పీఠాధీశ్వరుల లాంటి వారి ద్వారా దారి తప్పినటువంటి సకల భక్తులను కూడా తన హక్కున చేర్చుకొనడానికి అపారమైనటువంటి అనంతమైనటువంటి కరుణని వాత్సల్యాన్ని చూపిస్తూ తాను అనుగ్రహిస్తున్నటువంటి పరమాత్మ పెళ్లి కుమారుడిగా, శ్రీనివాసుడిగా, శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ. ఈ కన్యాదానం చేయటం వల్ల ఏం కలుగుతుంది అంటే మయా సహా దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం మాతృవంశానాం పితॄణాం అన్నారు. నాతో సహా 21 తరాలుతో పాటుగా నరకాది లోకాలలో పితృ దేవతలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఉత్తమమైనటువంటి గతులు ప్రసాదించేటువంటి విధంగా ఫలాన్ని అందిస్తుందిట ఈ శ్రీవారి కళ్యాణోత్సవం. శాశ్వతంగా బ్రహ్మలోకంలో నివసించడానికి, శాశ్వత గోలోకము, ఆదిత్యలోకము, ఆఖరికి సాయుజ్యం అంటే వైకుంఠలోక ప్రాప్తి కలగడం. అది సనక సనందనాది మహాయోగులకు మాత్రమే సాధ్యమైనటువంటి ఆ పరవైకుంఠం. విరజానది ప్రవహిస్తూ ఉంటుంది అక్కడ ఆ వైకుంఠంలో. శ్రీమన్నారాయణుడు చక్కగా పాలకడలిలో ఆదిశేషుడి పైన పవళించి ఉంటారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారు స్వామివారి పాదాలను ఒత్తుతూ స్వామిని సేవిస్తూ ఉంటారు. శంఖ చక్ర గదాధారి అయినటువంటి శ్రీమన్నారాయణుడు అరమోడ్పు కన్నులతో, చిద్విలాసంతో, ప్రశాంత వదనంతో తన సేవాగణమైనటువంటి నిత్యసూరులైనటువంటి అనంతుడు, ఆదిశేషుడు, గరుత్మంతుడు, ఈ ప్రహ్లాదుడు ఇటువంటి భక్తులందరి చేత పరివేష్టితుడై
హాయిగా స్వామివారు సకల భక్తులను అనుగ్రహిస్తూ పరవైకుంఠంలో ఉండే స్వామి ఈ కలియుగ ప్రత్యక్ష వైకుంఠానికి భక్తులపైన వాత్సల్యంతో కదలి వచ్చి అదిగో ఉభయనాంచారులకు కూడా మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని జరిపించబోతున్నారు. ప్రజాపతిः సోమగం రాజానమసృజత తంత్రగో వేదా అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అదః సీతా సావిత్రీ శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతిः సోమగం రాజానమసృజత తంత్రగో వేదా అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అదః సీతా సావిత్రీ హరణ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు.
చూచి మీ పెండికి సోవాన పాడేముగాక మీ చేతలిట్టివని మేమెంచగలమా చూచి చూచి మీ జదవేద విచర్షణి స్వాహ పునర్నిక్షదాత్ పునరింద్రో బృహస్పతిః పునర్వే అసురాయం చక్షురాత్తమక్షో స్వాహ ఇష్టేభ్య స్వాహ ప్రతినష్టేభ్య స్వాహ బహిదం దృష్ట్యై స్వాహ నిష్కృత్యై స్వాహ దౌరాద్యై స్వాహ దేవీభ్య స్వాహ తనోభ్య స్వాహ రథ్యై స్వాహ సమరథ్యై స్వాహ సర్వసమృద్ధ్యై స్వాహ ఓం గీతో ధీమహి స్వాహ సమిదసి తేజోజితే జోమగిదేహి స్వాహ యమస్య ధీమహి మృత్యోర్మే పాహి స్వాహ सूर्यस्य में चक्षुर् में पाग स्वाहा सोमचित्तं में पाग स्वाहा वायोर्दिमहे प्राणान् में पाग स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं में पाग स्वाहा ओमग्निर्भुक्तग् स्वाहा वेदिर्भुक्तग् स्वाहा देवर्भुक्तग् स्वाहा पृथिवीभुक्तग् स्वाहा अग्निर्जेन्नग् स्वाहा वेदिर्जेन्नग् स्वाहा द्यौर्जेन्नग् स्वाहा पृथिवीजेन्नग् स्वाहा ओम सप्तदे अग्ने समिधः सप्तजग्मा सप्तऋषयः सप्तधामप्रियाणि सप्तहोत्रा सुधात्वा गच्छन्ते सप्तयो नीरा प्रणस्वा घृतेन स्वाहा ऋतुदानविद्वान् नष्टभृतेन पूर्णमागतिञ्जभागमनसा प्रजापतये स्वाहा आद्यशेषम् इन्द्राय जहोमि स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो द्यौस्त्रिपदो पृथिवीस्त्रिपदो ब्रह्माद्यास्तृप्यन्ताम् अवतेनमग्रस्तादेव सवितप्रासाभिः दक्षिणावतरतावायतान् देवताभ्यो नमः यथासकं यथास्तवदष्टाभयां सवनार्थं क्षेमाय पुनरागमनाय च पवित्रं मे भूयाः पूर्णवसे पूर्णं मे भूया सर्वसन् मे भूया सर्वं मे भूया अक्षतमक्षत्येजहोमि अक्षामे क्षेष्टा प्राच्यां दक्षिणायां उदीच्यां प्रदेश्यां ऊर्ध्वागाम् अधरागां मार्जयन्तां पश्चिमतः परगोपनगां दक्षिणतः परगोपनगां उत्तरतः परगोपनगां पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वान् प्रसमोक्य ग्रन्थिं विसृज्य अद्भिः प्रोक्ष्याम् आप्यागन्ताम् इति जुहोति आप्यागन्तामापपोषतगोमृतां मृतगच्छितं गच्छतो नो वृष्टिमेरगस्वाहा सुद्यन्तां देवसदनकं सुद्यन्तां देवसदनं भूतिस्मातेन लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमाकृतगोर्भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं चमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं दीर्घायुत्मागा फलागा शतागा शतं च वर्चसे त्रयायुषम् भूतिस्माते लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमाकृतगोर्भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं दीर्घायुत्मागा फलागा शतागा शतं च वर्चसे त्रयायुषम् आपोविष्टामयापवस्तापोर्जेधातना आपो जनयतासनः यत्ते अग्ने तेजस्ते नाहं तेजस्वी भूया भूयासं मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं मुसासना कर्तुन्तमयादेव परिपूर्णं तस्ते प्राचित्तानि होमकर्मात्मकानि वै यानि तेषामशेषेण कृष्णानुस्मरणं परं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मनावादेन परमचकलं परस्मै नारायणागे समर्पयामि सर्वं श्री श्रीनिवासार्पणमस्तु ब्रह्मणे नमः सोमाय नमः पुनः पाद्यं पुनरर्घ्यं प्रदाचमनीयं समर्पयामि यदासकं यदास्तमधिष्ठापयामि सुवनार्थं क्षेमाय पुनरागमनाय च अग्नये नमः गुणोपहारं समर्पयामि अग्नये नमः आज्योपहारं समर्पयामि अग्नये नमः आदित्यवगच्छ वत्स ब्रह्मार्पणमस्तु सर्वं श्री श्रीभुवनीडा समेत श्री श्रीनिवासार्पणमस्तु। ఓం నమో వెంకటేశాయ.
వేదాలు విష్ణువుని సర్వాంతర్యామిగా కీర్తిస్తూ సర్వశక్తివంతునిగా స్వామివారిని ప్రార్థన చేస్తుంటాయి. అటువంటి వేదాల చేత కీర్తింపబడేటువంటి శ్రీమన్నారాయణుడు ఈ కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా, అర్చావతార మలయప్ప స్వామిగా ఉభయనాంచారులతో కళ్యాణోత్సవ కైంకర్యాన్ని స్వీకరించి మాంగళ్యధారణ జరిపిన తదుపరి అమ్మవార్ల పక్షాన స్వామివారు లాజాలను అప్పాలను హోమద్రవ్యంగా యజ్ఞేశ్వరుడికి సమర్పణ చేసి పూర్ణాహుతిని పూర్తి చేసి అదిగో తాళ్లపాక వంశీకుల చేత వారణ మాయిర కార్యక్రమాన్ని సంపూర్ణం చేశారు శ్రీవైఖానస కైంకర్యపరులు. ఆ తదుపరి స్వామివారికి అమ్మవారికి అమ్మవార్లకు ఇరువురికి కూడా పుష్పమాలా పరివర్తన కార్యక్రమాన్ని జరిపించబోతున్నారు. ఈ పుష్పమాలా పరివర్తనము అంటే జీవాత్మ పరమాత్మలో ఐక్యమవ్వడానికి ప్రతీకగా ఎవరైతే వారి వారి మనస్సులను స్వామివారి పాదపద్మాలకు సమర్పణ చేస్తారో వారు స్వామివారి యొక్క చెంతకు చేరగలుగుతారన్న విషయాన్ని తెలియజేయడానికి ఈ పుష్పమాలా పరివర్తనాన్ని స్వామివారు స్వీకరిస్తున్నారు. భక్తితో ఆశాంతము స్వామి పట్ల అనురక్తితో ఎవరైతే ఆ స్వామిని మనస్ఫూర్తిగా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని పిలుస్తారో తలుస్తారో వారు స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు. అలా పొందినటువంటి జగన్మాతలు ఇరువురు కూడా ఈ పుష్పమాలా పరివర్తనానంతరం స్వామి చెంతకు వేంచేపు చేయబడతారు. ఇప్పటి వరకు వేరొక సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్నటువంటి దేవేరులు ఇరువురు కూడా స్వామి చెంతకి పుష్పమాలా పరివర్తనం తరువాత చెంతకు చేరతారు. భూదేవి అమ్మవారు తన గడసీమలో ఉన్న పుష్పమాలికను స్వామివారికి అలంకరింపజేస్తున్నారు. స్వామివారు అలంకరింపజేశారు. చక్కగా నయనానందకరంగా భవ్యంగా దివ్యంగా రమణీయంగా మనోహరంగా అక్కడ భక్తులందరూ కూడా స్వామివారిని ఎంతో భక్తితో వీక్షిస్తూ తరిస్తూ స్వామి పట్ల అచంచలమైనటువంటి విశ్వాసంతో గోవిందనామ స్మరణతో సంప్రదాయ వస్త్రధారులై తిలకధారణ చేసి స్వామివారిని ఎలుగెత్తి కీర్తిస్తూ ఈ కళ్యాణోత్సవ సంరంభంలో స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందిన తాదాత్మ్యతను పొందుతూ ఉభయ నాంచారులను కూడా స్వామివారి చెంతకు తీసుకొచ్చారు. శిరస్సుకి పట్టు వస్త్రాన్ని ధరించి అక్షతారోపణ తలంబ్రాల కార్యక్రమాన్ని శ్రీవైఖానస కైంకర్యపరులు జరిపిస్తూ సకల జగత్తుకి కూడా సస్యవృద్ధి ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నారు. గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.
కొంత పెడమరలి నవ్వీనే